అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్. మన మార్నింగ్ ఫ్రెష్గా వెజిటేబుల్ జ్యూస్తో మొదలు పెడదాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కీరా, క్యారెట్, బీట్రూట్, సమ్ గ్రీన్స్ లైక్ తులసి, mint and coriander, chilies. Then we have ginger ముక్కలు, అల్లం ముక్కలు. సో వీటితో పాటు లెమన్ అండ్ ఆర్గానిక్ హనీ. ఇలా అన్ని హెల్దీ ఐటమ్స్ని మార్నింగ్ తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఏం చేయాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జార్లోకి వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ జ్యూస్ చేసుకొని తాగడం కంటే డైరెక్ట్గా తినడం వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలా జ్యూస్ చేసుకోవడం కూడా మంచిది, హైడ్రేట్ అవుతూ ఉంటాము. కానీ అన్ని వెజిటేబుల్స్ జ్యూస్కి సూటబుల్ కాదు. సూటబుల్ వెజిటేబుల్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. క్యారెట్లు, దుంపలు, దోసకాయలు, సెలరీ, వీట్ గ్రాస్, అల్లం, కొత్తిమీర, పుదీనా, తులసి వంటి ఆకులని మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని కాస్త ఉప్పు యాడ్ చేసేసుకొని తాగేసేయచ్చు. ఈ రకంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగదు. ఇక రెసిపీలోకి వస్తే మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్తో కానీ, క్లాత్లో కానీ, ఫ్రెష్ క్లాత్లో కానీ, లేదంటే మస్లిన్ క్లాత్లో కానీ వేసి ఫిల్టర్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రతి గ్లాస్లో కొంచెం రాక్ సాల్ట్, అలాగే 1 స్పూన్ చొప్పున ఆర్గానిక్ హనీని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తాగేసేయాలి. ఇక్కడ మనం అన్నీ కూడా ఫ్రెష్ అండ్ రా వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే పీల్ అవుట్ చేసి మనం జ్యూస్లో వాడుకుంటే బాగుంటుంది. ఇదండి వెజిటేబుల్ జ్యూస్ రెసిపీ. వీక్లీ థ్రైస్ అట్లా తీసుకుంటే చాలా మంచిది. పిల్లలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనం చేసుకున్న వెంటనే తాగాల్సి ఉంటుంది. అందుకని జ్యూస్ రెడీ అవ్వగానే వెంటనే తాగేసేయడం మంచిది. మంచిగా అనిపిస్తుంది బాడీలో తింటుంటే. జింజర్ అండ్ చిల్లీది ఘాటు మంచి ఇంత జింజర్ వేసిన లెమన్ కూడా మంచి లెమన్. One more. Just leave it. వెజిటేబుల్ జ్యూస్ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.